ಲೈವ್ ನಲ್ಲಿ ನೋಡಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಷ್ಟೊಂದು ಖುಷಿ ಇದೆ ನೋಡಿ. ಇಷ್ಟೊಂದು ಮಧ್ಯಾಹ್ನ 3ರಿಂದ ಅವರು ತಿರುಗ್ತಾ ಇದ್ದಾರೆ. ಬಟ್ ಆದ್ರೂ ಸ್ವಲ್ಪ ಮುಖದ ಟೈರ್ಡ್ ಇಲ್ಲ. ಇಷ್ಟೊಂದು ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇದೆ ಎಲ್ಲರಿಗೆ. కర్ణాటక నుంచి వచ్చిన ఈ అమ్మాయి తన తల్లితో ఇంకొద్దు ముగ్గురితో కలిసి వెళ్ళి ఒక వీడియో కాల్ చేశారు. ఆ వీడియో కాల్ చేసి దానిలో అమ్మాయి చెప్తుంది ఏంటంటే, ఇక్కడ చాలా ఆ అమ్మాయి వాళ్ళ తండ్రితో మాట్లాడుతుంది. వీడియో కాల్ మాట్లాడుతూ, నాన్న ఇక్కడికి రావద్దు, ఇక్కడ చాలా దారుణంగా ఉంది పరిస్థితి, ఊపిరి కూడా ఆడట్లేదు సరిగ్గా, అసలు ఇంత క్రౌడీగా ఉందని చెప్తుంటే వాళ్ళ మదర్ కూడా వెనకమాల నుంచి చూస్తున్నారు. మీరు చూసారు ఆ వీడియోలో. ఈ వీడియో కాల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత ఆ తండ్రి అమ్మాయికి కాల్ చేస్తే ఫోన్ ఎత్తలా. ఏం జరిగింది అని చెప్పని మళ్ళీ ఎంక్వైరీ చేస్తుంటే టీవీలో ఇట్లా స్టాంపీడ్ తొక్కిసలాట జరిగిందని చెప్పారు. ఇక ఆ అమ్మాయి చివరిసారిగా తన కూతురుని చూసుకుంది, తన భార్యను చూసుకుంది అతను ఆ వీడియో కాల్లోనే. ఆ అమ్మాయి మళ్ళీ వెనక్కి రాలా ఇంటికి. ఇట్లాంటి కథలు మనకి దాదాపు, ఇట్లాంటి వ్యక్తుల జీవితాలు దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక 30 మంది చనిపోయారు. అయితే అనధికారికంగా చూసుకుంటే 100కు పైగానే చనిపోయారనేది వార్తాపత్రికల్లో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావటం కావచ్చు చూస్తున్నాం మనం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చాలా ఈజీగా మనం నెంబర్స్ చెప్పేస్తున్నాం. ఎట్లా 30 మంది చనిపోయారు, 40 మంది చనిపోయారు, 20 మంది చనిపోయారు. ఇదే చావు మన కుటుంబంలో ఒక వ్యక్తికి వస్తే, మన కుటుంబంలో ఒక వ్యక్తి ఇట్లానే నేను కొమ్మూరు మేళాకి వెళ్తున్నాను, దేవుడు దర్శనానికి వెళ్తున్నాను కాబట్టి వెళ్ళి చూసుకొని వస్తానని చెప్పనని వెళ్ళిన వ్యక్తి రాకుండా చనిపోతే, మన ఇంట్లోనే ఇది జరిగితే మనకి ఎంత అంటే అసలు మనం తట్టుకోగలమా? మన తల్లో, భార్యో, కూతురో, అన్నో, తమ్ముడో, ఎవరో ఒకళ్ళు, తల్లో తండ్రి ఎవరో ఒకళ్ళు మన కుటుంబంలో చనిపోతే మనకు ఎలా ఉంటుంది? ఎంత ఈజీగా 30 మంది చనిపోయారు. ఒక్క నా కొడుకు మాట్లాడట్లా, ప్రభుత్వంలో ఉండే ఎవడు మాట్లాడట్లా. అంటే 1996 నుంచి చూసుకుంటే ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం దాదాపు 3,000 దాకా తొక్కిసలాటలు జరిగినాయి మన భారతదేశంలో. ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం అట్లా జరిగిన తొక్కిసలాటల్లో 1000 మంది చనిపోయారు. 2011లో శబరిమలలో కావచ్చు 100కు పైగా మంది చనిపోతే అఫీషియల్గా, అన్అఫీషియల్గా ఇంకా 100 మంది చనిపోయారని. 2013లో ఇదే కుంభమేళాలో 2013లో చనిపోతే అంతకుముందు. ఇట్లా చూసుకుంటూ వస్తే ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం అయితే, ఏ పార్టీ అయితే, ఇప్పుడు ఏ కుంభమేళా ఏ రాష్ట్రంలో అయితే జరుగుతుందో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మాన్ని మేము ఉద్ధరిస్తున్నామని చెప్తున్నారు కదా. మేము ఉద్ధరిస్తున్నాం హిందూ ధర్మాన్ని, హిందూ భక్తులకి మేమే ఆదర్శం అని చెప్తున్నారు కదా, మేమే ధర్మాన్ని కాపాడతామని చెప్తున్నారు కదా, మన ధర్మం ప్రమాదంలో పడిపోయింది మేమే కాపాడుతూ ఉంటున్నారు కదా. బొచ్చు మీరు ఒక ఈవెంట్ చేయలేకపోతున్నారు. మీరేంట్రా కాపాడే ధర్మాన్ని? ఒక ఈవెంట్ చేయలేకపోతున్నారు. ఒక మతపరమైన ఒక గ్రూప్ అందరూ కలిసి ఏర్పాటు చేసుకొని, ఒక ఏర్పాట్లు చేసి ప్రభుత్వ పరంగా ఒక ఈవెంట్ చేయలేకపోతున్నారు. మీరు ధర్మాన్ని కాపాడతారా? మీరు ప్రభుత్వం ఎట్లా నడపాలో తెలవకపోతే చేత కాదు మాకని చెప్పని వదిలేయండి. 30 మందికి పైగా మనుషులు చనిపోతే ఒక్కడు మాట్లాడడం, ఒక్క మెయిన్ స్ట్రీమ్ మీడియా దీని మీద ఒక కథనం చేయదు. ఆ ముఖ్యమంత్రిని ప్రశ్నించే దమ్ము లేదు ఎవడికి, భారతీయ జనతా పార్టీని అడిగే ధైర్యం లేదు ఎవడికి. ఇదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 19 నుంచి 24 టర్మ్లో కోవిడ్ వస్తే కుంభమేళాలో పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ప్రపంచమంతా కోవిడ్ వచ్చింది, ఇండియాలో కూడా వచ్చింది, ఇలాంటివి చేస్తే ఇది పెరుగుతుంది, జనసమూహం ఎక్కువగా ఉండకూడదు అని చెప్తే మన అత్యద్భుతమైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విశ్వగురు అని డబ్బాలు కొట్టుకుంటున్న నరేంద్ర మోదీ, పులులు సింహాలు పెట్టుకొని ఎలివేషన్లు ఇచ్చుకుంటున్న నరేంద్ర మోదీ, సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎండార్స్ చేశాడు న్యూస్ పేపర్లో.
ఏమనంటే మేము చేస్తాం జాగ్రత్తగా మీరు వెళ్ళండి అని చెప్పని. మన కేంద్ర ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది కుంభమేళా జరిపిస్తున్నామని చెప్పని కోవిడ్ టైంలో ఏమైంది? కొన్ని వేల మంది అమాయకులైన భక్తులు కుంభమేళాకు వెళ్ళొచ్చినలో చనిపోయారు. సూపర్ స్ప్రెడింగ్ ఈవెంట్ అయింది అది. అంటే మీకేం అర్థం కావాలి? ఈ ప్రభుత్వానికి కానీ ఏ ప్రభుత్వానికైనా కానీ మీ మతాన్ని మేము కాపాడుతున్నామని చెప్తున్న భారతీయ జనతా పార్టీకి భక్తులన్నా మతం అన్నా లెక్కలేదు. వాళ్ళకి ప్రమోషన్ కావాలా? ఎక్కడెక్కడ మనం దీన్ని ప్రమోట్ చేసుకోగలం? ఎన్నికలు ఎలా వస్తున్నాయి అంటే ఎన్నికలు ఉన్నాయి కదా మరి. అప్పుడు కుంభమేళా తర్వాత ఆ పర్టికులర్ కోవిడ్ టైంలో కుంభమేళా తర్వాత హర్యానా ఇట్లా కొన్ని రాష్ట్రాలు ఎన్నికలు వచ్చినాయిలే. అప్పుడు మరి దాన్ని మనం మార్కెట్ చేసుకోవాలిగా. అంటే మన భారతదేశంలో అందరికంటే అత్యద్భుతమైన నటనా ప్రావీణ్యం కలిగిన మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఆయన తన నటనా ప్రావీణ్యాన్ని చూపించాలిగా, మార్కెటింగ్ చేసుకోవాలిగా. మార్కెటింగ్ చేసుకునే ప్రాసెస్లో దాన్ని ఈవెంట్ని కండక్ట్ చేశారు కుంభమేళాని. చాలామంది చచ్చిపోయారులే. ఎవరో కాదు, వేరే మతస్థులు కాదు, హిందువులే. మాలాంటి నాస్తికులో లేకపోతే క్రిస్టియన్సో ముస్లిమ్సో కాదు చనిపోయింది, హిందువులే. అక్కడక్కడ చాలామంది వేల మంది చనిపోయారులే. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చి మళ్ళీ వేరే వాళ్ళకు కూడా అంటించారులే. సిగ్గుండాల, బుద్ధి ఉండాలి ప్రభుత్వాలకి. మార్కెట్ చేసుకోవటమే ఇది, మన మతాన్ని ఉపయోగించుకొని వీళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారని కనీసం ఇంగితం లేని ముందు వెళతన్న నా కొడుకులకు బుద్ధి ఉండాలి. ఇది ప్రభుత్వం గురించి. లేకపోతే 2 బాబాలు, పీఠాధిపతులు, మతోద్ధారకులు, హిందూ మతోద్ధారకులు, కట్టర్ హిందువులు, మీరందరూ ఎవడి కాళ్ళ కింద దూరారు ఇప్పుడు? ఏంటి ఒక్కడి నోట్లో నుంచి మాట పెక్కలట్లా? ఈ స్వాములు, పీఠాధిపతులు, మఠాధిపతులు హిందూ మతాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్తున్న కట్టర్ హిందువులారా, మీరందరూ ఎక్కడ దాక్కున్నారు? మీరందరికీ చనిపోయిన 10ల సంఖ్యలో చనిపోయిన హిందువులు కనిపించట్లేదా? వాళ్ళు వేరే మతస్థులు కాదు, వాళ్ళు హిందువులే. మీకు వాళ్ళు కనిపించట్లేదా? మీ కళ్ళల్లో ఏమన్నా పెట్టుకున్నారా? చచ్చిపోయింది మాలాంటి నాస్తికులో, క్రిస్టియన్సో హిందువులో కాదు, సిక్కులో కాదు, ముస్లింసో సిక్కులో కాదు. చచ్చిపోయింది మాలాంటి నాస్తికులో, క్రిస్టియన్సో, ముస్లింసో, సిక్కులో, బౌద్ధులో, జైనులో కాదు, హిందువులంట. ఏం నోట్లో నుంచి మాటలు పెకలట్లేదా మీకు? ఎందుకని పెకలట్లా? పొండాకోర ఎదవల్లారా, మనుషులు చచ్చిపోతుంటే ఒక్కడ మాట్లాడడం మేము ఎప్పుడూ అంటూ ఉంటాం. ఇది ఎస్పెషల్లీ ప్రజలకి, హిందూ మతాన్ని నమ్ముతున్న ప్రజలకి మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం. క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, ఇంకెవరైనా సరే మీ అందరికీ మత స్వేచ్ఛ ఉంది. మేము ఎప్పుడు కూడా ఏ దేవుణ్ణి కించపరిచేటట్టు మాట్లాడడం. ఎందుకంటే మీ మతాల్లో మీరు పుట్టిన కుటుంబానికి సంబంధించి ఆ కుటుంబం ఏం ఫాలో అవుతుంది దాన్ని బట్టి మీరు ఏ మతంలో, క్రిస్టియన్ ఫ్యామిలీలో పుడితే క్రిస్టియానిటీ, ఇస్లాంలో పుడితే ముస్లిం ఫ్యామిలీలో పుడితే ఇస్లాము, ఇట్లా హిందూ ఫ్యామిలీలో పుట్టినప్పుడు హిందూయిజంను ఫాలో అవటం అనేది కల్చరల్గా వస్తున్న ఒక ట్రెండ్ కదా. అది మీ స్వేచ్ఛ, దాన్ని ఎవరు కాదన్నారు. మీ దేవుడిని కూడా మేము ఎప్పుడు విమర్శించాం. అది జీసస్ కృష్ణ లేకపోతే ఇంకోటి. కానీ మత గ్రంథాల్లో ఉండే వివక్షణ కావచ్చు, మతాన్ని ఉపయోగించుకొని ప్రజల్ని మోసం చేస్తున్న బాబాలు కానీ, పాస్టర్లు కానీ, ముల్లాలు కానీ, ఇంకెవడైనా కావచ్చు, మతాన్ని ఉపయోగించుకొని శవాల మీద రాజకీయాలు చేసే లుచ్చా పార్టీలను కావచ్చు, వీటిని మేము వ్యతిరేకిస్తాం. ఇదే మా స్టాండ్ ఎప్పుడు కూడా. కాకపోతే మీ స్వేచ్ఛ ఏదైతే ఉందో, మత స్వేచ్ఛ, ఇది ఎప్పటిదాకా అంటే పబ్లిక్ హార్మోనీ, పీస్ ఇన్ ద సొసైటీని డిస్టర్బ్ చేయనంత వరకే. ప్రాణాలు కాపాడుకోలేని కుటుంబ సభ్యుల ప్రాణాలు కాపాడుకోలేని మతం ఉంటే అంత, బొచ్చు పీకితే అంత. మీరు ఏ మతం అయినా సరే, నా బొంగుల మతం, మీ కుటుంబంలో మనుషులు చచ్చిపోతున్నారు, ఆడపిల్లలను తొక్కి చచ్చిపోయారు అక్కడ స్టాంపీడ్లో, మొన్న తిరుపతిలో చనిపోయారు, అంతకుముందు ఇంకెక్కడో వేరే దేశంలో మక్కాలోనో ఇంకెక్కడ తొక్కిసినట్లు చనిపోతున్నారు.
మీకు కనీసం ఇంగిత జ్ఞానం ఉండట్లేదా? ఏ దేవుడు మిమ్మల్ని కాపాడట్లేదని మళ్ళీ దీనికి మళ్ళీ పోజులు, అదేదో మెంగళైనోడు మంగళవారం అన్నట్టు అక్కడికి వెళ్తే అక్కడ చనిపోతే మోక్షం వస్తుంది. బొచ్చేం రాదు. అక్కడ చనిపోతే మోక్షం వస్తుందా? మక్కాలో చనిపోతే ఏంటది జన్నత్కి వెళ్తారా? జెరూసలేం మీద చనిపోతే స్వర్గానికి వెళ్తారా? ఆ పరలోకానికి వెళ్తారా? ఇక్కడ చనిపోతే మోక్షం వస్తుందా? మాట్లాడటానికి సిగ్గుండాలరా, పుండాకోరు అది వల్లరా. అరే మనుషులు చచ్చిపోతుంటే మాట్లాడాడు ఎవడు? ఇవన్నీ వదిలేసి మన మీడియా అంతా మోనాలిసా అమ్మాయి పోసలు అమ్ముకుంటుంది. తన జీవనం బతకటం కోసం అమ్మాయి ఏదో పని చేసుకుంటుంది. ఆ పిల్ల జీవనాధారం చెడగొట్టారు. క్షమించాలి, సారీ. ఆ పిల్ల జీవనాధారం చెడగొట్టేశారు. ఇప్పుడంటే మళ్ళీ అమ్మటపడి ఏదో మళ్ళీ మూవీ ఏదో అంటున్నారు. ఐఎమ్ టెలింగ్ యూ ద ట్రూత్. దీన్ని మీరు తీసుకోవడానికి చాలా మీకు ఇబ్బంది కలగవచ్చు, కానీ ఇదే నిజం. ఏ దేవుడు మిమ్మల్ని వచ్చి కాపాడు. తొక్కిసలాటలో మీరు కింద పడిపోయి మిమ్మల్ని మీ మతస్థులే మీతో పాటు ఉన్న మనుషులే తొక్కుతుంటే మిమ్మల్ని చేయి పట్టుకుని లేపాల్సింది కూడా మనిషే. దేవుడు లేపడం, దేవుడు రాడు. ఏం అలా జరిగితే చచ్చిపోయారు అంటే ఇంతమంది చనిపోతుంటే మీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంతమంది చనిపోతుంటే ఇంకంటే మళ్ళీ బాధపడతారు ఇంకెక్కువ మాట్లాడితే. ఇప్పుడు దేవుడు ఎక్కడైనా ఉంటాడు కదా మీ దృష్టిలో. మేము నమ్ముతామో నమ్మమో పక్కన పెట్టేస్తే మీ దృష్టిలో దేవుడు ఎక్కడైనా ఉంటాడు కదా. సర్వాంతర్యామి కదా దేవుడు. అట్లాంటి సర్వాంతర్యామి ఎక్కడైనా ఉన్నప్పుడు కుంభమేళాకే వెళ్ళి ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఆ రోజు కూడా వైకుంఠ ఏకాదశి టైంలో విష్ణుదేవుడు మెలకువగా ఉంటాడని చెప్పని వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈరోజు ఆ కుంభమేళాలో ఆ గంగా నది, ఆ నది మొత్తం పొల్యూట్ అయిపోయింది. కనీసం కామన్ సెన్స్ ఉండట్లేదా మీకు? అర్థం కావట్లేదా? ఆ నీళ్ళని చూస్తుంటే కామన్ సెన్స్ అర్థం కావట్లేదా మీరు? ఎవడు ఏం పోస్తున్నాడో ఏం పోస్తున్నాడో ఏం అర్థం కావట్లేదు. మునుగుతున్నారు, తేలుతున్నారు, తొక్కించుకుంటున్నారు, చచ్చిపోతున్నారు మనుషులు. ప్రజలందరూ మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు అక్కడికి వెళ్ళి కిందపడి మీదపడి తొక్కించుకొని ఒకడు ఎక్కడో ఉమ్మూసిన నీళ్ళల్లో, ఉచ్చబోసిన నీళ్ళల్లో ఇవన్నీ మీరు అంటే అంత డేంజరస్ కంటామినేటెడ్ వాటర్లో మీరు వెళ్ళి స్నానం చేసి, లేకపోతే మీకు తెలుసో తెలీదో మోస్ట్ కామన్ స్ప్రెడెడ్ వైరసెస్ అన్నీ కూడా గ్యాదరింగ్స్లోనే ఉంటాయి. అది ఇన్ఫ్లుయెన్సా కావచ్చు, మంప్స్ కావచ్చు, హెపటైటిస్ ఏ కావచ్చు, ఇవన్నీ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పబ్లిక్ గ్యాదరింగ్స్లోనే ఉంటుంది. ఈ మాత్రం కామన్ సెన్స్ మీకు ఉండట్లేదా? నేను ఇందా చెప్పినట్టు మీరు కిందపడి మీదపడి ఎక్కించుకొని తొక్కించుకొని చచ్చిపోయి ఎంత చేసినా సరే ఇదంతా కూడా మీకు అర్థం కావాల్సిన విషయం. మీరు రాజకీయ నాయకుల చట్రంలో ఇరుక్కుపోతున్నారు. ఇదంతా కేవలం రాజకీయ నాయకులు తమ పబ్లిసిటీ కోసం మేము ఇంత ఘనంగా చేశామని చెప్పుకునే ప్రాసెస్లో భాగంగా వాళ్ళు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లో మీరు సమిధలైపోతున్నారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏ మతమైనా సరే రాజకీయ నాయకుడు మీ మతాన్ని ఉద్ధరించడమ్మా. మీరు దయచేసి మీ ఇళ్లలో ఉండి క్షేమంగా మీరు కావలసిన దేవుణ్ణి మీరు పూజించుకోండి. అక్కడికి వెళ్ళి మీ ప్రాణాలని కోల్పోవద్దు. ప్రభుత్వాలు మీకు 100 చెప్తాయి. నరేంద్ర మోదీ చెప్పాడు కోవిడ్ టైంలో, మేము చక్కగా చేసాం, ఏర్పాటు చేసాం, కుంభమేళ రండి అన్నాడు. చచ్చిపోయిన వాళ్ళని ఏమైనా దేకాడా నరేంద్ర మోదీ? ఎవ్వడు పట్టించుకోడమ్మా. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నామనే చెప్తారు, కానీ మీ ప్రాణాలను ఎవ్వడో రక్షించలేడు. అంత దూరం వెళ్ళి చచ్చిపోవటంలో దయచేసి మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మ్యాడ్ డివోషన్ అంటారు తెలుసా? మ్యాడ్ డివోషన్ కెన్ నాట్ బీ అ జస్టిఫికేషన్ టు లూజ్ యువర్ లవ్డ్ వన్స్. బత్తాయినా కొడుకులకు అర్థమైద్దో సచ్చోలేదో కానీ, అంటే గుడ్డి నమ్మకం దేవుడి మీద ఉండే మీ గుడ్డి నమ్మకం, దేవుడి మీద ఉండే గుడ్డి నమ్మకం, పిచ్చి భక్తి,
అంధభక్తి, పిచ్చి భక్తి, అంధభక్తి. మీరు ప్రేమించిన మీ కుటుంబ సభ్యులను కోల్పోవటానికి దానికంటే ఎలాంటి జస్టిఫై చేయలేదు ఆ భక్తి. దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి. ఇకపోతే నా అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి, సనాతని స్టార్ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు లడ్డూలో కల్తీ జరిగిందని అప్పుడు నానాయాగి చేసి గత్తర చేసి ఇప్పుడు సైలెంట్గా ఎక్కడి నుంచి ఏ వినపడుతున్నా సరే మనకి ఏ వినపడట్లా. లడ్డూలో కల్తీ జరిగింది వినపడుతుంది ఏమన్నా? లేదు వినపడట్లా. ఏంటి మరి లడ్డూలో కల్తీ జరిగింది కోర్టులో అడుగుతున్నాయి, మనకి ఏం వినపడట్లా, సైలెంట్గా ఉందాం మనం. పవన్ కళ్యాణ్ గారు 30 మంది ప్రాణాలు కోల్పోతే భారతీయ జనతా ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలో ఈవెంట్ మేనేజ్మెంట్ చేయలేక కుంభమేళాని మేనేజ్ చేయలేక అక్కడ తొక్కిసలాటలో 30 మంది హిందువులు చచ్చిపోయారంటే అనపాలజెటిక్ సనాతని హిందూ గారు. 30 మందికి పైగా భక్తులు హిందువులు చచ్చిపోయారంట. అనపాలజెటిక్ సనాతని హిందూ గారు చచ్చిపోయారంట. మనుషులు, భక్తులు, హిందువులు. ఏంటి మీరు కనిపించట్లేదా, వినిపించట్లేదా మీకు? మీరు ఎందుకని మాట్లాడట్లేదు? అచ్చా, బీజేపీ ప్రభుత్వం ఉంటే మాత్రం హిందువులను చంపేసినా పర్లా, అంతేనా? బీజేపీ ప్రభుత్వం ఉంటే హిందువులు ఏం చేసినా పర్లా, అంతేనా? లేకపోతే మీరు పొత్తులో ఉన్న పార్టీ అయితే మీకు మతాలు గుర్తురావు. ఇదే పని కాంగ్రెస్ హయాంలో ఉన్న రాష్ట్రంలో, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుంటే ఇదే తొక్కిసలాట కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రంలో జరుగుంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు కదండి మీరు. ప్రజలు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ప్రజలు చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.